మంత్రి పదవిలో ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఓ మహిళా అధికారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. ఆ అధికారిని కూడా సామాన్య వ్యక్తి కాదు. ఇండియన్ ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా కల్నల్ హోదాలో విధులు నిర్వహిస్తున్న సోఫియా ఖురేషీ. ఆపరేషన్ సింధూర్లో శత్రు మూకలను మట్టుబెట్టడంలో కీ రోల్ పోషించిన ఆమెపై నోరు పారేసుకున్నాడు ఓ బీజేపీ మంత్రి. అతడు చేసిన నిర్వాకంపై హైకోర్టు నుండి సుప్రీంకోర్టుల వరకు చివాట్లు పడ్డాయి. ఇక మామూలు జనమైతే మంత్రి పదవి నుండి తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఆ మంత్రివర్యులు మరెవరో కారు, మధ్యప్రదేశ్కి చెందిన సీనియర్ బీజేపీ నేత విజయ్ షా. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలు అందజేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు కల్నల్ సోఫియా ఖురేషీ. భారతదేశ చరిత్రలోనే తొలిసారి మిలిటరీ ఆపరేషన్కు సంబంధించి బ్రీఫింగ్ ఇచ్చిన తొలి మహిళా అధికారిగా రికార్డు సాధించారు. ఆమె గురించి తెలుసుకునేందుకు దేశ ప్రజలంతా ఆసక్తి కనబర్చారు. ఆమె ఎవరు, దేశం కోసం ఏమేం చేశారో తెలుసుకొని సెల్యూట్ చేశారు. కానీ మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా మాత్రం కల్నల్ సోఫియా ఖురేషీపై నోరు పారేసుకున్నారు. ఆమె ఉగ్రవాదుల సోదరి అంటూ తీవ్ర అభ్యంతరకరమైన మాటలను మాట్లాడారు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ఈ కామెంట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు పోలీసులను ఆర్డర్ వేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఇక కేసు నమోదవడంతో తనపై కేసు పెట్టారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు విజయ్ షా. ఆ పిటిషన్ విచారించేందుకు అంగీకరించిన ధర్మాసనం ముందుగానే ఆ మంత్రి వ్యాఖ్యలపై మండిపడింది. ఏం మాట్లాడుతున్నారంటూ చివాట్లు పెడుతూనే ముందు వెళ్ళి హైకోర్టులో క్షమాపణలు చెప్పండని ఫైర్ అయ్యింది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చురుకలు పెట్టింది. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానంలో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పింది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత అబ్బాస్ నఖ్వీ కూడా సీరియస్ అయ్యారు. విజయ్ షా ఓ మూర్ఖుడు అంటూ సంబోధించారు. మరోవైపు విజయ్ షాపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీని ప్రశ్నించింది.